నాయకునిగా చైర్మన్గా మీరు చేయడం జరిగింది. ఆ సమయంలో పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టారు మిమ్మల్ని. దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు మమ్మల్ని బాగా నిర్బంధంలో పెట్టిండ్రు. అయినప్పటికీ కూడా విద్యార్థులు అంటే ఉస్మానియా సిటీ అంటేనే తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డ సంస్థలాగా మనం భావించాలి. సో అక్కడ ఎన్ని నిర్బంధాలు ఎదురైనా కానీ తెలంగాణ రాష్ట్ర సాకారం చేసుకోవాలని విద్యార్థుల ఆకాంక్ష. అందుకోసమనే తరతరాలుగా అక్కడ విద్యార్థులు తెలంగాణ కోసం కొట్లాడిండ్రు. కాకపోతే ఏంటంటే చివరిగా తెలంగాణ సాకారం అయ్యేటప్పుడు విద్యార్థి నాయకుడిగా నేనున్నా. 4 సంవత్సరాల పాటు 9 నుంచి 14 వరకు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అక్కడ నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నా. నా నాయకత్వంలో అక్కడ ఉద్యమం జరిగింది. విద్యార్థి కమిటీ చైర్మన్గా ఉండి అన్ని విద్యార్థి సంఘాలను కోఆర్డినేట్ చేసి విద్యార్థులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడు మేము తెలంగాణ రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో మీ కింద మీ కమిటీలో పనిచేస్తున్న నాయకులు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. మీరు ఎమ్మెల్యే కాలేకపోయారు. ఈ సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎంచుకున్నది మీరేనా, లేకపోతే మీ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసిన ఒక కుట్ర లోపల ఆంధ్ర జనాభా ఎక్కువ ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గం ఇచ్చిరని అనుకోవచ్చా? కేసీఆర్ నన్ను ఎమ్మెల్యే చేస్తే మినిస్టర్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ కన్నా నేను తర్వాత మా విద్యార్థులు మేమేం తక్కువ పని చేయలేదు. సో విద్యార్థుల రిప్రజెంటేటివ్గా నన్ను ఆయన క్యాబినెట్లో ఉండాల్సి వస్తాన ఉద్దేశంతో ఖమ్మం జిల్లా అని ఆ కారణంతో నన్ను అసెంబ్లీకి రానియకుండా కేసీఆర్ కుట్ర చేసి నన్ను సత్పల్లికి పంపడం జరిగింది. దాని ద్వారా నేను 2 సార్లు ఓటమి పాలైనా. అది కాకుండా ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో జరిగిన గత 3 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ 3 స్థానాలలో గెలిచింది. కేసీఆర్ తన కుటుంబాన్ని గెలిచే కాడ తనకి ఇష్టం లేని వ్యక్తులని ఓడిపోయే కాడ టికెట్ లేడని సర్వసాధారణం. దానిలో భాగంగానే కేసీఆర్ కుట్ర చేసి నన్ను అసెంబ్లీకి పోనీయకుండా తెలంగాణ గాడుపులా అసలు నేను తెలంగాణ అసెంబ్లీకి పోవాల్సిన వ్యక్తిని నన్ను రానియకుండా కేసీఆర్ కుట్ర చేసిండు. ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళ బిడ్డని మళ్ళీ మండలి సభ్యురాలుగా చేసుకున్నాడు. ఏదైతే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేశారు, బీఆర్ఎస్ పార్టీలో ఎస్సీల యొక్క స్థానం ఏంది? అక్కడ వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంతా ఏం చేస్తారు, కేసీఆర్ ఇంట్లో ఊర్లలో పాలేరులుగా పనిచేసినట్టుగానే కేసీఆర్ ఇంట్లో పనిచేస్తారు. బాల్క సుమన్ అయినా, గాదర్ కిషోర్ అయినా, ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ అయినా వ్యక్తిత్వాన్ని చంపుకొని అక్కడ ఉండేది. కలవనిచ్చేది లేదు, వాళ్ళకు మంచి అవకాశం ఇచ్చేది లేదు. పార్టీలో వాళ్ళ నిర్ణయాలు ఏమి ఉండవు. అదేవిధంగా పార్టీలో వాళ్ళకి ఏం పని ఉండదు. ఎంతసేపటి కేసీఆర్ జిందాబాద్ కొట్టుడు, కేసీఆర్ వస్తే తలుపు తీసుడు, సెక్యూరిటీ గార్డ్గా పనిచేయటం, కేసీఆర్కి జిందాబాద్ కొట్టడం, మిస్ అయితే మన కేటీఆర్కి జిందాబాద్ కొట్టాలి. భవిష్యత్తులో వాళ్ళ మనవడు ఈ దేవంశ ఆయన కూడా జైలు కొట్టాలి తప్ప అక్కడ పనిచేయడానికి మనకేం పని ఉండదు. కేసీఆర్ పని మన పని. కాబట్టి మేము విద్యార్థులం అంతా ఓయిలో స్వతంత్రంగా పనిచేసినాం కాబట్టి మేము ఒక నాయకత్వ స్థాయిలో ఉన్నాం. అదే టీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు కేసీఆర్ కింద కేసీఆర్ జిందాబాద్ జై తెలంగాణ అంతే తప్ప సో తెలంగాణ కోసం మాట్లాడే అవకాశాలు రాకపోయేది. మేము రాజారాం యాదవ్ మేమందరం కూడా వేరే విద్యార్థి సంఘాలలో ఉన్నాం కాబట్టి మేము స్వతంత్రంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమం చేయగలిగినాం. వాళ్ళు పక్కనున్న వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎస్సీల పరిస్థితి కూడా పెద్ద పాలెల కాడ జీతం ఉన్నట్టే లెక్కాడ ఆడ ఏముండదు. వాళ్ళకు ఒక సంఖ్య కావాలి టీఆర్ఎస్ పార్టీకి. కేసీఆర్ రేపు మళ్ళా ముఖ్యమంత్రి కావడానికి ఆ 19 సీట్ల భర్తీ చేయడం కోసం బలంగా దళితుల గొంతు వినిపించి బలంగా కేసీఆర్ని సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటే వాళ్ళకి ఆ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాడు. ఓకే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసింది, దీంట్లో రేవంత్ రెడ్డి పాత్ర ఏ విధంగా ఉంది? ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది నిజంగా హిస్టారికల్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తన వ్యక్తిగత విషయంలో అది చాలా గొప్ప విషయం ఆయన కావడం. కానీ ఆయన పనిచేసిన దాంట్లో 6 గ్యారెంటీలను పక్కకు పెడితే